హడావిడి తెలంగాణలో ఒక దిక్కేమో రేవంత్ సారు ముస్లిం అన్నలకి ఇఫ్తార్ విందిచ్చిండు. ఇంకో దిక్కేమో మోడీ సారు రోడ్ షోలో పాల్గొన్నారు. ఇంకో దిక్కేమో మన కవితక్కని ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ సార్లు విచారణ చేసి చివరాఖరికి అక్కని అరెస్ట్ చేసి ఇక రాత్రిలి విమానంలా ఢిల్లీకి పట్టుకొని పోయినరు. అక్కని విచారించినకి వచ్చిన సార్లు వచ్చిన సంధి మొదలు అక్కని అరెస్ట్ చేసి ఢిల్లీ పట్టుకొని పోయేదాకా ఏమేం జరిగిందంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని ఈడీ సార్లు అరెస్ట్ చేసి పట్టుకొని పోయిర్రు. నిన్న మిట్ట మధ్యాహ్నం 1:45 నుంచి వెళ్ళి 6:45 వరకు ఈడీ సార్లు కవితకు వాళ్ళ ఇంట్లోనే విచారణ చేసి శివరాఖరికి అరెస్ట్ చేసిర్రు. కవితకు అరెస్ట్ ముచ్చట తెలియంగానే కేటీఆర్ సారు హరీష్ రావు సార్లు సుత ఇద్దరు బంజారాయిల్స్లో ఉన్న కవితకి ఇంటికి వచ్చిర్రు. ఆయన సుత నెస్సేపు దాకా పెద్ద సార్లు లోపలికి రానియలేదు. ఇంటి బయటనే బీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు కొంతమంది పార్టీ లీడర్లు అందరు రోడ్డు మీద కూర్చొని మోడీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ అనుకుంటా కమలం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా ధూమ్ ధామ్ చేసిర్రు. ఇంకా అరెస్ట్ ముచ్చట తెలవంగానే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ అధికార ప్రతినిధులు అందరు సుత కవితకి ఇంటికి వచ్చిర్రు. అక్క అరెస్టు అన్యాయమని కావాలని ఇట్లా ఇరికిచ్చిరని దీన్ని మేము న్యాయపరంగా ఎదుర్కొంటామని అంటున్నారు. అటు కవితకు అరెస్ట్ కి వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ధర్నాలు రాసరోకలు నిరసనలు చేస్తున్నారు. హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా కవితకు అరెస్ట్ అన్యాయం అక్రమం అని హరీష్ రావు సార్ మాట్లాడిండు. అటెంకల దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు. అరెస్టులు మాకు కొత్త ఏం కావు. అరెస్టులతోని బ్లాక్ మెయిల్తోని మమ్మల్ని ఎవరేం చేయలేరు. మా పార్టీ ఉట్టిందే ఉద్యమంలో నుంచి అని ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తామని హరీష్ రావు సార్ మాట్లాడిండు. సార్ మాటలు పారు మీరు కూడా ఇన్నుర్రి. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది, వి విల్ నాట్ టేక్ ఎనీ కోయసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు. అటు ఈడీ కేసులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు, ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది. ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది. ఇవాళ మా పార్టీ క్యాడర్ను, మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు. ఈ అక్రమ కేసులు, నిర్బంధాలు మాకు కొత్త కాదు. మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో. తప్పకుండా ఉద్యమిస్తాం, ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం, ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం. అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా